హలో గురు, మీ అందరికి ఇన్ని రోజుల నుంచి మన వీడియోస్ చాలా అంటే చాలా లేట్ అవుతుంది. ఎందువల్ల లేట్ అవుతుంది అంటే మన 7వ తారీఖు అయితే రాజమండ్రిలో ఒక రోజు 2 గంటల మధ్యాహ్నం పూట అయితే ఫుల్ వాన కొట్టింది. ఆ వాన కొట్టడం వల్ల ఎగ్జిబిషన్లో ఉన్న చిన్న చిన్న ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అన్ని బాగా డ్యామేజ్ అయినాయి. దాన్ని రిపేర్ చేస్తూ చాలా వరకు మాకు వర్క్ అసలు షెడ్యూల్ అసలు కంప్లీట్ అవ్వలేదు. అందువల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. ఇంకో కారణం ఏంటంటే నా వాయిస్ డైరెక్ట్ మొబైల్లో తీస్తూ ఉంటే వీడియోస్ సరిగ్గా రావట్లేదు, వ్యూస్ సరిగ్గా వెళ్ళట్లేదు, రీచ్. చాలా మంది ఫ్రెండ్స్ కూడా అరే వాయిస్ ఓవర్ సరిగ్గా లేదని అంటున్నారు. నేను ఏంటంటే నాకు ఎడిటింగ్ ఇప్పుడు నేర్చుకుంటున్నాను. నేను చిన్న యూట్యూబర్నే కాబట్టి ఎడిటింగ్ అనేది చాలా అంటే కష్టపడి నేర్చుకుంటున్నాను. చాలా రిక్వెస్ట్ చేసి కూడా అడుగుతున్నాను. వాళ్ళందరూ నాకు ఒక మైక్ అయితే సజెస్ట్ చేశారు. నేను దీన్ని ఆన్లైన్లో అయితే తెప్పించాను. ఇది మన అమెజాన్లో తెప్పించాను. నాకు ఇది తెప్పించేటప్పుడు అయితే ఆఫర్ ఏం రాలేదు. ఇది నాకు 2300 పడింది. ఇదేదో కాదు, మన గినారో వైర్లెస్ మైక్. ఇదైతే మైక్ చాలా రివ్యూస్ అయితే చూశాను. చాలా అంటే చాలా బాగుండింది. దీని క్వాలిటీ ఏంటి, దీని లెంత్ ఏంటి, దీని అసలు ఫీచర్స్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే గినారో బాక్స్ అయితే చూసుకుంటే ఇలా ఉంది. S12 Pro ఇది, దీని మోడల్ పేరు. ఇక్కడ చూసుకుంటే దీని ఆప్షన్స్ ఉన్నాయి. ఇది చూసుకోండి, ఇదంతా దీనికి సంబంధించిన ఆప్షన్స్. అంతగా నేను చదువుకోలేదు కాబట్టి గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. అయితే ఈ చాలామంది యూట్యూబర్స్ దీన్నే సజెస్ట్ చేశారు ఫస్ట్లో. అందుకే నేను దీన్నే తీసుకుంటున్నాను. మీరు మినీ బ్లాగర్స్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే 2300 రూపాయలు ది బెస్ట్ బడ్జెట్ మైక్ ఇది. ఇది సౌండ్ ఇప్పుడు మీరు వింటున్న వీడియో మొత్తం ఆడియో మొత్తం మొబైల్లో రికార్డ్ చేసిందే. మొబైల్లో ఇప్పుడు లైవ్లో నేను చెప్తున్న వీడియోనే. ఇది కనెక్ట్ చేసి ఎలా ఉందనేది నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. అయితే ఓపెన్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసి అసలు బాక్స్తో ఏమేమి ఇచ్చాడు, ఏం ప్రాపర్టీస్ ఇచ్చాడు అనేది చూద్దాం ఒకసారి. బాక్స్ మీరు ఓపెన్ చేసి చూస్తే ఇలా అయితే ఉంది. దీని లోపల 2 మైక్, ఒక డ్రైవ్ అయితే ఇచ్చాడు మన ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి. డ్రైవ్ అయితే 3 పిన్లో ఉంది. ఇది DSLR కెమెరాస్కి వర్క్ చేసే పిన్ అని ఒక యూట్యూబ్ అన్న చెప్పారు. ఇటుపక్క మన మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇటుపక్క ఐఫోన్ లైట్నింగ్ పిన్ ఇది. ఐఫోన్ కూడా కనెక్ట్ చేసుకునే డివైస్ ఇది. దీని తర్వాత ఈ 2 మైక్లు అయితే వాళ్ళు ఇచ్చారు. మైక్ని చూడండి, క్వాలిటీ అయితే బాగుంది. 2300కి వర్తే. ఇది ఇబ్బంది ఏం లేదు, అంత బ్యాడ్ క్వాలిటీ ఏం కాదు. వెనకాల ఇదైతే ఉంది మ్యాగ్నెట్ సిస్టమ్, అలాంటివి ఏమి లేదు. మ్యాగ్నెట్ సిస్టమ్ కావాలంటే మీరు ఇంకొంచెం బడ్జెట్ పెంచాల్సిందే. 2 మైక్లు అయితే ఇచ్చేసాడు. 2 మైకుల్ని చెక్ చేద్దాం. ఫస్ట్ ఒక మైక్ అయితే చెక్ చేద్దాం. ఒకటి లోపల పెట్టేస్తున్నాను. దీని తర్వాత ఇప్పుడు ఇది చూద్దాం. దీంట్లో అసలు ఏముంది కంటెంట్ బాక్స్. వారంటీ కార్డ్ ఒకటి ఉంది దీని లోపల. దీన్ని మళ్ళీ తీద్దాం, ఓపెన్ చేద్దాం. దీని లోపల చూసుకుంటే ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. ఇంకేం ఇవ్వలేదు దీంతో పాటు. ఇది ఛార్జింగ్ కేబుల్ ఎలా ఉందంటే మన అడాప్టర్ పెట్టుకొని చేసుకునేది. ఒకేసారి ఇది టైప్ సి ఇచ్చారు, టైప్ సి టు టైప్ ఏ ఇచ్చారు. అడాప్టర్లో పెట్టుకొని మనం 2 మైకుల్ని ఒకేసారి అయితే ఛార్జ్ చేయొచ్చు. 2 టైప్ సినే, మన 2 మైకులకు టైప్ సిలోనే ఛార్జ్ అయ్యేటట్టు ఉంది. ఇది బ్యాటరీ ప్యాకప్ ఎన్ని గంటలు వచ్చిందంటే ఒక్కొక్క మైకు 20 mm డ్రైవ్ ఉన్నట్టుంది. దీంట్లో ప్లేబ్యాక్ సంబంధించింది అయితే దీని మీద డీటెయిల్స్ ఏం రాయలేదు, కానీ 6 గంటలు వచ్చిద్దని, ఒక మైక్ అయితే 6 గంటలు వచ్చిద్దని చెప్పి కొంత యూట్యూబర్స్ అయితే చెప్పారు. S12 Pro దీని సౌండ్ క్వాలిటీ కూడా బాగుంటుందని చూపిస్తున్నారు. అయితే దీన్ని ఇప్పుడు నేను నా మొబైల్ కనెక్ట్ చేసి దీని క్వాలిటీ ఎలా ఉందో చూపిద్దాం. కనెక్ట్ చేయడం చాలా అంటే చాలా సింపుల్ అండి. ఫస్ట్ మనం దీన్ని పవర్ బటన్ని ప్రెస్ చేద్దాం. ఒక ప్రెస్లో రాలేదు, లాంగ్ ప్రెస్ చేద్దాం. గ్రీన్ లైట్ బ్లింక్ అవుతుంది కదా, అంటే ఇది ఆన్ అయినట్టే. దీన్ని ఇప్పుడు మనం, నాది వివో ఫోన్, నాది C పిన్ ఉంది. నేను నా ఫోన్కి అయితే ఇప్పుడు కనెక్ట్ చేస్తాను. ఇప్పుడుదా నేను మాట్లాడింది మొబైల్లోనే, నా ఫోన్లో అయితే ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాను. ఇందాకలైతే కనెక్ట్ చేస్తుంటే నా ఫోన్ అయితే మ్యూట్లో వెళ్ళిపోయింది. ఎందుకంటే అది దానికి సంబంధించిన కనెక్టర్ అయితే కనెక్ట్ అయింది, కానీ మైక్ అయితే ఆన్లో లేదు కాబట్టి దానికి సంబంధించి మ్యూట్ అయిపోయింది వీడియో. ఇప్పుడు చూడండి, కనెక్ట్ చేసి ఇందాలే కనెక్ట్ అయింది. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో క్వాలిటీ. ఇక్కడైతే నాకు నాయిస్ అనేది ఏమీ లేదు. మా ఎగ్జిబిషన్ ఒక రూమ్ లోపలైతే నేను ఉన్నాను. ఇక్కడ నాయిస్ అనేది లేదు. మీకు దీంట్లో నాయిస్ డిటెక్షన్ అనేది నేను మీకు రోడ్డు మీద వెళ్ళిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ఇప్పుడు షెడ్ లోపల నుంచి బయటకి అయితే వచ్చానన్న. వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడైతే నాయిస్ ఉంది, పక్షులు అరుస్తున్నాయి, పక్కనే రోడ్డు ఉంది, వెహికల్స్ సౌండ్ అవన్నీ వస్తుంది. నేనైతే ఒక 3 సెకండ్స్ సైలెంట్గా ఉంటాను, మీకు ఆ నాయిస్ అనేది వచ్చింది. దీంట్లో 3 లెవెల్స్ నాయిస్ అనేది మనం కట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడే రన్నింగ్లో ఇప్పుడే చేసుకోవచ్చు. ఫస్ట్ నేను నాయిస్ని అయితే ఏం కట్ చేయలేదు. ఇప్పుడు చూడండి సైడ్ నాయిస్ ఎంత క్యాప్చర్ చేస్తుంది. దాని తర్వాత నాయిస్ లేకుండా వీడియో ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది మీరు చెప్పండి.
ఇప్పుడైతే నేను సైలెంట్గా ఉంటాను. నాయిస్ వస్తుంది కదా, పక్షులు అరుస్తున్నాయి, అవి ఇవి మీకు నాయిస్ వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో 3 స్టెప్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. ఒకసారి దీని వెనకాల బటన్ ఉంది కదా, ఇది ఒక్కసారి నొక్కితే ఈ గ్రీన్ లైట్ అనేది ఒక్కసారి బ్లింక్ అయింది. చూద్దాం ఇప్పుడు. ఒకసారి బ్లింక్ అయింది కదా, అంటే లెవెల్ 1 నాయిస్ డిటెక్షన్ ఇది. ఇప్పుడు నాయిస్ అంతా తీసేసిద్ది ఫస్ట్ లెవెల్లో. మనం అదే పవర్ బటన్ని ఇంకోసారి ప్రెస్ చేస్తే ఇది బల్బు 2 సార్లు లైట్ బ్లింక్ అయింది. చూసారు కదా, లైట్ 2 సార్లు అయితే బ్లింక్ అయింది. ఇది ఇంకో లెవెల్ నాయిస్, అసలు సైడ్ అంతా నాయిస్ లేకుండా చేసిద్ది. ఇంకోసారి నొక్కితే 3 సార్లు ఈ బల్బ్ అయితే బ్లింక్ అయింది. అప్పుడు ఇంకా టోటల్ గా మీకు నాయిస్ అనేది ఎక్దమ్ మొత్తం సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, 3 సార్లు అయితే బల్బు వెలిగింది కదా. ఇప్పుడు నాయిస్ కి, ఇందాక నేను ఫస్ట్ లో చెప్పిన నాయిస్ కి ఎంత తేడా ఉందైతే మీరు చూడండి. చాలా అంటే చాలా నాయిస్. ఇప్పుడు కూడా నేను సైలెంట్ గా ఉంటాను, నాయిస్ మీరు చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా, నాయిస్ అనేది దీంట్లో చాలా వరకు తగ్గించేసిద్ది. చాలా రివ్యూస్ అయితే నేను చూసాను. బిగినర్ యూట్యూబర్స్ కి అయితే లో బడ్జెట్ లో 2300 ఇది వర్త్ మొబైల్. ఈ మైక్ అయితే, మీ మైక్ వచ్చేసి గినారో S12 Pro. దీన్ని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి వాళ్ళని షేర్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఈ మైక్ గురించి ఇంకోటి మనం తెలుసుకోవాలి, దీని లెంత్ ఎంత, దీని కెపాసిటీ, ఇది ఎంత దూరం వెళ్తే మైక్ కి డ్రైవ్ కి ఎంత డిరెక్షన్ లో మైక్ అనేది వర్క్ అయింది అనేది ఇప్పుడు చూద్దాం. నేను ఇప్పుడు నా ఫోన్ నుంచి అయితే దూరం వెళ్ళి చూస్తాను, దీని లెంత్ ఎంత వరకు వస్తుంది అనేది ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. నేను ఇప్పుడు నా ఫోన్ కాడి నుంచి ఎగ్జాక్ట్ గా ఒక 15 మీటర్లు వచ్చి ఉంటాను. 15 మీటర్లు వచ్చాను. ఇప్పుడు వాయిస్ అనేది ఎలా వస్తుంది అనేది మీరు చెప్పాలి. ఇప్పుడు ఇంకా దూరం వెళ్దాం, 15ని డబల్ చేద్దాం, అంటే 30 మీటర్లు వెళ్దాం. వెళ్తూనే ఉందాం, వెళ్తూనే ఉందాం, వెళ్తూనే ఉందాం. నాన్ స్టాప్ గా మాట్లాడితేనే నేను మీకు ఈ మైక్ క్వాలిటీ అనేది నేను మీకు చెప్పగలను. 15 30 మీటర్లు అయితే వచ్చేసాను. నేను మీకు కనపడుతున్నానా? ఇంకా అయితే వెళ్దాం, ఇంకొద్దిగా వెళ్దాం. ఇక్కడ వెనకాల ఎక్కువ స్పేస్ లేదు. ఇక్కడ చూడండి, మన సెల్ఫీ బోర్డు దగ్గరికి అయితే వచ్చేసాను. ఇది కనీసం 30 మీటర్లు ఆల్రెడీ ఇందాక వచ్చేసాను. ఇంకొంచెం ఒక 5 మీటర్స్ ఇంకొచ్చి ఉంటాను. ఇంకా వెనకాల లేదైతే ప్లేస్. ఇప్పుడు చూడండి, ఇంకా వెళ్ళొచ్చు. ఇది ఇక్కడ ప్లేస్ తక్కువ ఉందని నేను లోపలే వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా వెళ్ళొచ్చు. కనీసం దీనికి 30 మీటర్ల యావరేజ్ వచ్చిందంటే ది బెస్ట్ మైక్ అనే చెప్పుకోవచ్చు. మనం ఫోన్ ఇంత దూరంలో పెట్టి అయితే ఎప్పుడు రికార్డ్ చేయం, కానీ ఇంత దూరం వచ్చిందంటే ఇదే బెస్ట్ మనకి మైక్. 2300 రూపాయల బడ్జెట్ లో దీన్ని మించిన మైక్ అనేది వేరేది లేదు. నేనైతే ఇప్పుడు దీన్ని వాడుతున్నాను. ఇంతకు ముందు K9 అని చెప్పి 900 లో మీషోలో ఒకటి మైక్ తెప్పించాను. అది అసలు వేస్ట్. అది ఒక్కసారే వాడాను దాన్ని, ఒక్క వీడియో తీసి ఆ తర్వాత దాన్ని ఎత్తి పక్కన పడేశాను. దాన్ని అయితే నేను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. ఈ మైక్ మీకు ఎలా అనిపించిందో, మీ ఫ్రెండ్స్ లో ఈ మైక్ ని ఎవరైనా వాడుతున్నారో లేదో మీరు ఒకసారి కనుక్కొని దీని క్వాలిటీ ఏంటి, నా మాటలు ఒక్కడే కాదు ఇంకా వేరే వాళ్ళ మాటలు కూడా చూడండి, వేరే రివ్యూస్ కూడా చూడండి. నేను ఇది చాలా ఇష్టపడి అయితే కొన్నాను. ఇష్టపడడానికి కారణం దీనిది నాయిస్ మొత్తం తీసేస్తుంది కదా 3 స్టెప్స్ లో, దాని గురించి నేను దీన్ని కొనడానికి మెయిన్ కారణం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఎగ్జిబిషన్ అయితే 15 రోజుల నుంచి చాలా బ్రహ్మాండంగా ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇంకా మీరు మీ ఆశీర్వాదంతో ఎగ్జిబిషన్ కి ఇంకా రావాలి, పబ్లిక్ అంతా రావాలి, ఎగ్జిబిషన్ కోరుకుంటున్నాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత పబ్లిక్ కూడా రావడం అయితే పెరిగింది. ఎలక్షన్ కి ముందు ఒకలా ఉండింది, ఎలక్షన్ తర్వాత కూడా వ్యాపారం మారింది. ఎందుకంటే ఎలక్షన్ ముందంతా టెన్షన్స్ కి, ఆ మైక్ సౌండ్లకి పబ్లిక్ బయటికి రాలేదు. ఇప్పుడు ఎటువంటి పబ్లిసిటీ లేదు కాబట్టి పబ్లిక్ కూడా బయటకు వచ్చి ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా మన రాజమండ్రిలో ఉన్న మోరంపూడి జంక్షన్ పక్కన ఉన్న భరత్ మార్గాని గారి స్ట్రీట్ లో అయితే మన ఎగ్జిబిషన్ అయితే ఉంది. చంద్రయాన్ అవతార్ ఎగ్జిబిషన్ ఇది. చూస్తున్నారు కదా, మన ఎగ్జిబిషన్ కి రండి, నేను లోపలే ఉంటాను. బయట ఎంట్రీ ఫీజు కూడా ప్రతిసారి రాజమండ్రిలో ఎక్కువ పెట్టేవాళ్ళు, కానీ ఈసారి మనం చాలా రీజనబుల్ గా చాలా తక్కువ పెట్టాము ఎంట్రీ ఫీజు. వేసిన సెట్ మాత్రం చాలా. మీరు ఏ ఎగ్జిబిషన్ చూసినా సింగిల్ కాన్సెప్ట్ అనేది ప్రతి ఎగ్జిబిషన్ లో చూస్తారు. చార్మినార్ అని, తాజ్ మహల్ అని, ఫిష్ టర్నల్ అని, లండన్ బ్రిడ్జ్ అని ఏదైనా ఒకటి పెడతారు. కానీ మొట్టమొదటిసారిగా మన ఇండియా తల ఎత్తుకొని నిలబడిన కాన్సెప్ట్ ఏదంటే చంద్రయాన్ 3 మన సక్సెస్ అయింది కదండి. దానికి సంబంధించిన కాన్సెప్ట్ నే లోపలికైతే తీసుకొచ్చాం. ఇది చూడండి, మన వెనకాలే ఉంది చంద్రయాన్ 3 రాకెట్. ఇది
సేమ్ అంతే. కనీసం 30 అడుగులు పెద్ద రాకెట్‌ని పెట్టి ఇది ఇలాగే ఉండదు. కిందకి, పైకి మూవ్‌మెంట్ అయితే ఉంది. మళ్ళీ కింద స్మోకు, లైటింగ్స్ ఉండిద్ది. దీని తర్వాత మన చంద్రయాన్ లోపల నుంచి మనం దాన్నైతే పంపించాం కదా! ఒక రోబోట్‌ని, దాని సెట్టింగ్‌ని దానికి సంబంధించిన నమూనా కూడా ఉంది. మీరు నాకు దగ్గరకొచ్చి చూడండి. దానికి సంబంధించిన నమూనా గూడా ఉంది. ఇక్కడ ఇది గూడా మూవ్‌మెంట్ ఇచ్చిద్ది. ఈ బయటున్న రోబో లోపలికి, బయటికి, లోపలికి, బయటికి సాయంత్రం అయితే తిరుగుతా ఉండిద్ది. ఇప్పుడు అలసిపోయి కూర్చొనుంది ప్రస్తుతానికి. సాయంత్రానికి బ్రహ్మాండంగా పనిచేసిద్దిది. దీని నమూనా గూడా. ప్రతి ఒక్కటి గూడా చాలా అంటే చాలా క్వాలిటీగా చేశాను. చాలా బావుండిద్ది మీకు. పగలు గాబట్టి ఏం మీకు అంత అనిపియట్లేదు. సాయంత్రానికి లైటింగ్‌తో జిల్ జిల్ జిగా అనిపిచ్చేసిద్ది. ఆ తర్వాత ఇంతవరకు కాన్సెప్ట్ అయిపోయింది గదా! ఇప్పుడు ఒకవేళ మనం వేరే లోకంలోకి వెళ్తే అదెలా ఉండిద్దనేది ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ అయితే ఉంది. రోబోసు, ఏలియన్స్ దానికి సంబంధించింది. ఇక్కడ స్పేస్ షిప్ నమూనా ఇంకోటుంది. ఇది స్పేస్ షిప్ నమూనా. ఈ పైనున్న స్పేస్ షిప్ తిరుగుతా ఉండిద్ది. ఇక్కడే ఉండిద్ది. కానీ పైన సెట్ తిరుగుతా ఉండిద్ది. ఇది గూడా ఒక చిన్న వెరైటీ. తర్వాత మన శాటిలైట్‌ని చూసుకుందాం. శాటిలైట్ గూడా ఇక్కడ పెట్టున్నాం. శాటిలైట్ గూడా మూవ్‌మెంట్ ఉండిద్ది. కిందకి, పైకి ఇలా ఇలా ఊగుతా ఉండిద్ది. శాటిలైట్ గూడా చాలా బావుండిద్ది. లోపల లైటింగ్, గిటింగ్ సెట్టింగ్ ఉంది శాటిలైట్ లోపల. దీని తర్వాత ఇదంతా ఫస్ట్ కాన్సెప్ట్. అటుపక్క మనం చూసుకుంటే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. రోబోలు, మన అవెంజర్స్ సూపర్ హీరోలు, చాలా మన పిరమిడ్‌కి సంబంధించిన వాళ్ళు ఈజిప్ట్ ఏలియన్స్ వాళ్ళంతా కూడా మమ్మీస్ కూడా ఉన్నారు. అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్. ఏ ఎగ్జిబిషన్‌లో లేనిది. ఏ ఎగ్జిబిషన్ అయినా సింగిల్ కాన్సెప్ట్ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఎందుకని ఇన్ని సార్లు చెప్తున్నానంటే ప్రతీదీ బోర్ కొట్టకుండా ఉండాలని మేము వెరైటీగా మా ఎగ్జిబిషన్‌కి ఎప్పుడు ప్లాన్ చేస్తానే ఉంటాం. దీని లోపల రాకెట్‌కి వెనకాల పెద్దగా ఒక షెడ్ అయితే వేసాం. చాలా పెద్ద షెడ్డు. దాని లోపల అయితే 'అవతార్‌కి' సంబంధించిన సెట్టింగ్ అయితే ఉంది. మన 'వే ఆఫ్ వాటర్' 'అవతార్' మొన్న రిలీజ్ అయింది గదా! 12 సంవత్సరాలు తీశారు ఆ సినిమాని. అంత మంచి సినిమా సెట్టింగు లోపలైతే ఉంది. దానికి తగ్గట్టు లైటింగ్ అయితే అబ్బా! అదిరిపోయిద్ది. నేను దీనికి సంబంధించిన వీడియో కూడా త్వరలో మీకు కంపల్సరీ ఇస్తాను. నాకు తెలిసి మీకు సండే వీడియో షూట్ చేసి మండేకైతే పొద్దున్నే 10:00కల్లా ఈ వీడియో మీకు ఉండిద్ది. నేనైతే వీడియో లోపలెళ్లి ప్రతిది డీటెయిల్‌గా తీసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ గురు. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఎగ్జిబిషన్ అంటే ఎవరికిష్టమో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఎగ్జిబిషన్‌లో మీకు జరిగిన ఫన్నీ థింగ్స్ కూడా నాకు చెప్పుకోవచ్చు.